నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు లీకేజీ నిరోధక బిల్లుపై లోక్సభలో రాత్రి వరకు చర్చ నిరసనల అణచివేతపై నిలదీసిన విపక్షం యూపీఏ హయాంలోనూ జరిగిందని బీజేపీ ఎదురుదాడి ఎఫ్ఐఆర్ల ఉపసంహరణపై కేంద్రం తీరును తప్పుపట్టిన సీజేపీ హామీల నుంచి తప్పించుకుంటోందని ధ్వజం మరోసారి ఆందోళనకు సిద్ధమని హెచ్చరిక ఎల్నినో పర్యవేక్షణకు ఏపీలో కంట్రోల్ రూమ్ పంటలు కాపాడాలని చంద్రబాబు ఆదేశం ప్రతి పంటకు బీమా చేయించే బాధ్యత కలెక్టర్లదేనని వెల్లడి రాజధాని పనుల్లో వేగం పెరగాలన్న చంద్రబాబు అనుకున్న సమయానికి పనులు పూర్తి కావాలని నిర్దేశం ఇకపై స్వయంగా పరిశీలిస్తానన్న సీఎం అధిష్టానంతో నేడు టీపీసీసీ కోఆర్డినేషన్ కమిటీ భేటీ ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయంపై చర్చ ఇద్దరు డీసీసీల అధ్యక్షుల మార్పునకు సన్నాహాలు హైదరాబాద్ మెట్రో రెండో దశపై 2 నెలల్లో కేంద్రం నిర్ణయం ఆలోపు మొదటి దశ స్వాధీనానికి సూచన రెండింటికి ముడిపెట్టొద్దన్న రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణులు అడ్డుకున్నట్లు ప్రకటించిన యుఎస్ సైన్యం దాడుల పట్ల పశ్చిమాసియా దేశాల్లో గుబులు నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది లోక్సభ వేదికగా అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చకు దారితీసింది శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీచార్జి చేయడం పెల్లెట్ గన్లు ప్రయోగించడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు ప్రధాని మోదీ తన కెమెరా యాంగిల్లో కాకుండా మనసు కోణాన్ని మార్చుకోవాలంటూ ఘాటు విమర్శలు చేశారు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో అక్రమాల నిరోధానికి చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై లోక్సభలో మంగళవారం రాత్రి 11 గంటల వరకు వాడివేడి చర్చ కొనసాగింది తొలుత కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కేంద్రం తీరును ఆక్షేపించారు యువత నిరసనపై కేంద్రం వ్యవహరించిన తీరును కాంగ్రెస్ అగ్రనేత వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు 2024లో యాంటీ పేపర్ లీక్ బిల్లు వచ్చాక ఇంతవరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు పేపర్ లీక్ ఘటనల వెనుక మాఫియా ఉందని ఆరోపించారు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దాడికి ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలని ప్రియాంక డిమాండ్ చేశారు జంజీ తరం మనుషుల్ని గెలవాలంటే ప్రధాని నరేంద్ర మోదీ కెమెరా యాంగిల్ ను కాదని తన మనసు కోణాన్ని మార్చుకోవాలని సూచించారు प्रधानमंत्री महोदय जी को आपके माध्यम से मैं कहना चाहती हूं कि शायद उन्हें अपने सलाहकार बदलने चाहिए वे असलियत से एकदम टूट चुके हैं नई नई कमेटियां बनाने से काम नहीं चलेगा आप जेनजी का भरोसा वापस जीतना चाहते हैं तो नए नए एंगल से अपने फोन से नए नए वीडियो बनाने से नहीं होगा प्रधानमंत्री जी को कैमरे का एंगल नहीं दिल का एंगल बदलना पड़ेगा ये जेनरेशन जागरूक है समझता है झूठ पहचानने की उसकी अपार क्षमता है इनका दिल और दिमाग जीतने के लिए आपको सच्चाई पर उतरना पड़ेगा ప్రతిపక్షాల విమర్శలను బీజేపీ ఎంపీలు తేజస్వి సూర్య బాంసురి స్వరాజ్ తిప్పికొట్టారు యూపీఏ హయాంలో ఏకంగా 22 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని గుర్తు చేస్తూ అప్పుడు మంత్రులు రాజీనామా చేశారా అని ప్రశ్నించారు విద్యార్థుల ఆందోళనలను ఆలకించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే ప్రభుత్వం మెరుగైనదా లేక ఆ నిరసనలను అణిచివేసేందుకు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించే ప్రభుత్వం మెరుగైనదా అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఘాటుగా స్పందించారు कि छात्रों का आंदोलन के बाद सरकार उनका बात सुन के पार्लियामेंट में बिल लेके आता है ये अच्छा है या जो आंदोलन होता है तो उसको कुचलने के लिए देश में इमरजेंसी लगा देता है वो अच्छा बता दीजिए मैं इमरजेंसी को तो नहीं देखा हूँ लेकिन इमरजेंसी में क्या क्या हुआ है वो अभी दिल्ली की राजधानी में भी देखने को मिल गया है आंसू के गैस के गोले और लकड़ी में लगा हुआ कुछ कील का और कांटे की चीजें उस समय करंट नहीं लगाया जाता था इस बार करंट लगाया गया तो ये इमरजेंसी के बराबर ही हुआ है हमला कम नहीं है इमरजेंसी से कम अन्याय नहीं कर रहे हैं आप लोग तो इमरजेंसी के बाद भी परिवर्तन हुआ था और हमें भरोसा है कि इसके बाद भी परिवर्तन होगा
పేపర్ లీకేజీ సమస్య యూపీఏ వర్సెస్ ఎన్డీఏకు సంబంధించిన విషయం కాదని, విద్యా వ్యవస్థకు విద్యార్థుల ఆకాంక్షలకు మధ్య ఉన్న పోరాటమని ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ బిడ్డపై దాడి జరిగినా దానిపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. You are trying to tell me that the crooks are better than the government system in this country? Kya baat kar rahe? This is an education secretary talking. Sir, and after Jantar Mantar, have you all not seen the pain of the mothers, the children? I request the government, एक inquiry लगाइए. Policeman is telling the children, तुम ज्यादा मत बोलना. अगर ज्यादा बोलोगे तो 50 ग्राम पाउडर डाल दूंगा और तुम्हारा लाइफ बर्बाद हो जाएगा. What is this? Could you be not as there are parents on that side? These are parents. किसी के बच्चे के साथ ये हो सकता है. నీట్ లాంటి పరీక్షలను ఏడాదిలో ఎక్కువసార్లు నిర్వహించాలని కేంద్రానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. ప్రశ్నపత్రం లీకుపై కేంద్రం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. I have to appreciate the government for actually coming out and putting the head down and making sure that changes happen. Sir, once the paper has leaked, what the government has done? The government has made sure those 15 people who are involved in that are arrested. The government has come forward and conducted the re-examination. The government has come forward and given the results in a record time also. Not only that, sir, they overhauled the NTA, National Testing Agency. Also, they have changed the Secretary of the Education. Government didn't stop there. Prime Minister Narendra Modi didn't stop there. He wanted to go further. He understands what is that the system needs to be fixed. So he has appointed a high-level committee under Nandan Nilekani to make sure that NEET can happen in a much more systematic manner. రాత్రి 11 గంటల వరకు చర్చ జరిగిన తర్వాత లోక్సభ వాయిదా పడింది. నేడు కూడా చట్ట సవరణ బిల్లుపై చర్చ కొనసాగనుంది. నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకుంటామని ఇచ్చిన హామీ నుంచి కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని కాకుల జనతా పార్టీ మండిపడింది. ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకునే అధికారం ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలను సాకుగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. జూలై 20న నిరసనకారులపై జరిగిన పోలీసుల దౌర్జన్యంపై పార్లమెంటులో చర్చించాలని, దీనికి పోలీసులతో పాటు కేంద్ర హోంమంత్రి కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పెల్లెట్ గన్లతో కాల్పులు జరపడం, తలలు పగిలేలా లాఠీచార్జ్ చేయడంపై పూర్తిస్థాయి జవాబుదారీతనం తీసుకురావాలన్నారు. టైఫాయిడ్కు చికిత్స పొందుతున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సైతం ఎక్స్ వేదికగా స్పందించారు. విద్యార్థులను పోలీసులు వేధించడం ఆపకపోతే భారీ స్థాయిలో శాంతియుత నిరసన చేపడతామని హెచ్చరించారు. నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ మంగళవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 13 మందిని నిందితులుగా చేర్చింది. వీరిలో 3 పరీక్షా పత్రాల నిపుణులు, కోచింగ్ సెంటర్లకు చెందిన 2 మధ్యవర్తి, లీకులతో లబ్ధి పొందిన అభ్యర్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 360 మంది సాక్షులు, 422 కీలక పత్రాలు, 43 భౌతిక ఆధారాలను పొందుపరిచినట్లు సీబీఐ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం 13 మంది నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని తెలిపారు. లీక్ అయిన ప్రశ్నలకు సంబంధించి డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ, చేతిరాత, అకాడమిక్ నిపుణుల నివేదికలను సైతం ఛార్జ్షీట్కు జత చేసినట్టు తెలిపారు. ఈ అంశంపై కోర్టు నేడు విచారించే అవకాశం ఉందన్నారు. మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీతో రద్దు కాగా ఈ అక్రమాలపై మే 12న సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అనంతరం జూన్ 21న నీట్ యూజీ పరీక్షను ఎన్డీఏ మళ్లీ నిర్వహించింది. ఎల్నినో వంటి కష్టకాలంలో రైతాంగానికి అండగా నిలవాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఎల్నినో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి పంటకు విధిగా బీమా నమోదు చేయించే పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావం ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎల్నినోను సవాల్గా స్వీకరించి పంటలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. జూలైలో ఏకంగా 69% లోటు వర్షపాతం నమోదైందని, రాబోయే 3 నెలల్లోనూ 35 నుంచి 40% వరకు వర్షాభావ పరిస్థితులు ఉంటాయని అధికారులు వివరించారు. పశ్చిమ గోదావరి, ప్రకాశం, అన్నమయ్య, కృష్ణా, కడప జిల్లాల్లో ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని, వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదముందని అంచనా వేశారు. వంశధార నుంచి వచ్చే జలాలను సద్వినియోగం చేసుకుని శ్రీకాకుళం వంటి జిల్లాల్లో వరి పంటలను కాపాడాలని చంద్రబాబు ఆదేశించారు. 122 హైరిస్క్ మండలాల్లో అందుబాటులో ఉన్న బోరుబావుల ఆధారంగా పంట తడులు ఇచ్చేలా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. వరికి బదులుగా కంది, ఆముదం, మినుము వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించడంతో పాటు అత్యవసర విత్తన ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా కింద వేసిన ప్రతి పంటను నమోదు చేయించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. ఒకవేళ
ఒకవేళ ఏ ఒక్క పంటకైనా బీమా నమోదు కాకపోతే దానికి సంబంధిత జిల్లా కలెక్టర్లనే బాధ్యులను చేస్తానని చంద్రబాబు హెచ్చరించారు. గతంలో వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు ఏ రకమైన అత్యవసర వ్యవస్థలను నడిపించామో అదే తరహాలో ఎల్నినో ప్రభావాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. వాతావరణ మార్పులపై డేటా సేకరించి రైతులకు సూచనలు చేయాలని ఆదేశించారు. ఏ పొలాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందో గుర్తించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో బోర్లు ఉంటే వాటి ద్వారా పంటలను ఎలా బతికించుకోవాలో రైతు సేవా కేంద్రాల సిబ్బంది ద్వారా రైతులకు సూచనలు ఇవ్వాలన్నారు. వాతావరణం, వర్షపాతంపై రైతులకు ముందుగానే ఖచ్చితమైన సమాచారం ఇస్తే వారు అనవసరంగా పెట్టుబడులు పెట్టి నష్టపోకుండా అడ్డుకోవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. ఎల్నినో ప్రభావం సుదీర్ఘంగా ఉండే సూచనలు కనిపిస్తున్నందున పశువుల మేత విషయంలో 5 నెలల ప్రణాళిక సరిపోదని సీఎం అన్నారు. ఏడాది పొడవునా మూగజీవాలకు సరిపడా పశుగ్రాసం అందుబాటులో ఉండేలా దీర్ఘకాలిక వ్యూహంతో అనుసరించాలని చంద్రబాబు ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పశువులకు దాణా కొరత రాకూడదని, పాల ఉత్పత్తి ఏమాత్రం తగ్గడానికి వీల్లేదని గట్టిగా చెప్పారు. ఇందుకోసం పశుసంవర్ధక శాఖ, ఉద్యాన పంటల రక్షణకు బీబీజీ రామ్జీ పథకం నిధులను వినియోగించుకోవాలన్నారు. వర్షాలు లేవని కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే సహించేది లేదన్నారు. ధరల నియంత్రణపై నిఘా పెట్టాలన్నారు. ప్రజలకు తక్కువ ధరకే కూరగాయలు అందించేందుకు ప్రతి జిల్లాకు ఒక మొబైల్ రైతు బజార్ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం మరింత పెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అనుకున్న సమయానికి ప్రతి ప్రాజెక్టు పూర్తి కావాలని నిర్దేశించారు. ఆర్థికంగా సమస్యలు లేకుండా ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో పనుల్లో ఎక్కడా జాప్యం ఉండకూడదన్నారు. సచివాలయంలో రాజధాని నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాజధానిలో 95 ప్రాజెక్టులకు సంబంధించి 50,999 కోట్ల విలువైన పనులు చేపట్టగా నెలకు కనీసం 7.92% పనులు జరగాలని లక్ష్యంగా నిర్దేశించారు. అమరావతి అంటే 29 గ్రామాల సమాహారంగా కాకుండా విజయవాడ, గుంటూరుతో కలిపి చూడాలన్నారు. ఇకపై తాను స్వయంగా రాజధాని పనులను పరిశీలిస్తారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏలేరు కాలువ ఆయకట్టుకు 1000 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఫలితంగా పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలో 53,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. పవన్ ఆదేశాలతో నీరు విడుదలకు సాగునీటి సలహా సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. ఏలేరులో నీటి నిల్వలను పరిగణలోకి తీసుకుని నీరు విడుదల చేయనున్నారు. కాకినాడ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, శాసనమండలి విప్ పిడుగు హరిప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఆయకట్టు చివరి భూములకు నిరందేలా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో 2 కోట్లకు పైగా వెచ్చించి యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు కూడా అవకాశం ఉన్న చోట ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ సూచించారు. కాకినాడ జిల్లాలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మధ్య సమన్వయం, నేతల మధ్య అవగాహన, ఐక్యత వంటి అంశాలపై చర్చించేందుకు ఢిల్లీలో నేడు సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు ఉత్తమ్, దామోదర, సీతక్క తదితరులు పాల్గొంటారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం, కేబినెట్లో ఖాళీగా ఉన్న 2 పదవులను ఏ సామాజిక వర్గాలకు కేటాయించాలనే అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీపైన సమాలోచనలు చేయనున్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంపైన లోతైన సమీక్ష జరగనుంది. నిన్న కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమావేశమయ్యారు. 2 జిల్లాల డీసీసీ అధ్యక్షులను వెంటనే మార్చామని వేణుగోపాల్ సూచించినట్లు సమాచారం. ఇందులో ఒకటి ఉమ్మడి వరంగల్ జిల్లా, మరొకటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నట్లు సమాచారం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపైన చర్చించినట్లు సమాచారం. మెట్రో రైలు 2వ దశ అనుమతుల అంశం 2 నెలల్లో కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. అప్పటిలోగా మొదటి దశ స్వాధీన ప్రక్రియ పూర్తి కావాలని తెలంగాణ సర్కార్కి కేంద్రం సూచించింది. ఢిల్లీలో గత వారం జరిగిన సమావేశంలో కేంద్రం, తెలంగాణ అధికారులు, హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ఎండీ పాల్గొన్నారు. మెట్రో తొలి దశతో 2వ దశను ముడిపెట్టొద్దని కేంద్రాన్ని కోరారు. మెట్రో మొదటి దశ స్వాధీన ప్రక్రియ మే నెలాఖరుతోనే పూర్తవ్వాల్సి ఉంది. ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు 13,527 కోట్ల రుణం కోసం ఐఆర్ఎఫ్సీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కేంద్రం నుంచి ఎన్ఓసీ లేకపోవడంతో రుణం విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో మొదటి దశకు తిరిగి విలువ నిర్ధారణ చేసేందుకు 2 దశలకు అవసరమైన రుణాల సేకరణకు ఎస్బీఐ క్యాప్స్ను కన్సల్టెంట్గా నియమించాలని ఉమ్మడిగా నిర్ణయించారు. తర్వాత నెలన్నరగా ఎలాంటి పురోగతి లేదు.
తాజాగా 2 నెలల్లో ప్రక్రియ పూర్తి చేద్దామనే హామీ కేంద్రం నుంచి వచ్చింది. ఐఆర్ఎఫ్సి వెనక్కి వెళ్లిపోయినట్లేనని 3.5% వడ్డీతో ఎస్బీఐ, ఐసీఐసీ వంటి బ్యాంకింగ్ సంస్థల నుంచి రుణం తీసుకునే మార్గాలను అన్వేషించాలని తెలంగాణకు సూచించింది. దీనిపై మెట్రో రైల్ లిమిటెడ్ కసరత్తు మొదలెట్టింది. భూముల రీసర్వే పేరుతో భూ వివాదాలు లేని తెలంగాణ సాధ్యమవుతుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. హైదరాబాద్ సచివాలయంలో రీసర్వే పురోగతి, ప్రజల స్పందన, ఎదురవుతున్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సమీక్షించారు. తొలి దశలో ఎంపిక చేసిన 2240 గ్రామాల్లో సాగుతున్న భూముల రీసర్వే పనులపై రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి రీసర్వే ప్రయోజనాలను రైతులు, భూ యజమానులకు వివరించాలని మంత్రి ఆదేశించారు. రెవెన్యూ, సర్వే శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పొంగులేటి ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో కొన్ని రోజులుగా సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న వేళ తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. వర్షానికి హైదరాబాద్లో రోడ్లు జలమయమయ్యాయి. మియాపూర్లో తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. ఐటీ క్యారిడార్ సహా కొన్ని ప్రాంతాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించింది. జిల్లాల్లోనూ అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ మహానగరంలో కొన్ని చోట్ల వర్షం దంచుకొట్టింది. మియాపూర్, కూకట్పల్లి, రాయదుర్గం, మణికొండ, హైటెక్ సిటీ, మాదాపూర్, యూసుఫ్గూడ, ఖైరతాబాద్, కోఠి, మలక్పేట, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, నాచారం, కాప్రా తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యా సంస్థల నుంచి బయలుదేరిన విద్యార్థులకు ప్రయాణ కష్టాలు తప్పలేదు. ఐటీ కారిడార్తో పాటు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిలిచిపోయింది. కుండపోత వర్షంతో హైదరాబాద్ మెట్రో రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. అమీర్పేట మెట్రో స్టేషన్ ప్లాట్ఫారాల్లో కాలు పెట్టే చోటు లేక జనం ఇబ్బందులు పడ్డారు. వర్షంతో పాటు ఈదురుగాలులు వీచడం వల్ల పలుచోట్ల చెట్లు విరిగిపడి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మియాపూర్లో వైశాలినగర్ రైల్వే అండర్పాస్ సమీపంలో తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి బాలయ్య అనే వ్యక్తి గల్లంతయ్యారు. అతని ఆచూకీ కోసం హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే బాలయ్య డ్రైనేజీలో పడి గల్లంతయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. హైదరాబాద్లో వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో మంజిరా నదికి వరద చేరుతోంది. ఘన్పూర్ ఆనకట్ట పొర్లుతోంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి, దుబ్బాక, తొగుట మండలాల్లో జోరు వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా మగ్దుంపూర్లో అత్యధికంగా 7 సెంటీమీటర్లు, జుక్కల్లో 6, ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ పనుల అమలు విధానాన్ని సమగ్రంగా సమీక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్ఎండ్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ చైర్మన్గా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ మెంబర్ కన్వీనర్గా 12 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. సరైన డిపిఆర్లు, సర్వేలు, జియో టెక్నికల్ పరిశోధనలు, డిజైన్లు, భూసేకరణ అనుమతులు పూర్తి కాకుండానే పనులు చేపడుతున్న విధానాన్ని కమిటీ పరిశీలించనుంది. ప్రాజెక్టుల అంచనా వ్యయం, తుది వ్యయం మధ్య భారీ వ్యత్యాసం వస్తే డిపిఆర్ను రూపొందించిన, ఆమోదించిన అధికారులను బాధ్యులను చేసే అంశాన్ని పరిశీలించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ పనులన్నింటినీ ఒకే ఇంటిగ్రేటెడ్ డిజిటల్ వర్క్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ పరిధిలోకి తేవడంపై అధ్యయనం చేయనుంది. నెల రోజుల్లో తగిన సిఫారసులతో నివేదిక సమర్పించాలని కమిటీని తెలంగాణ సర్కార్ ఆదేశించింది. తెలంగాణలో సన్నధాన్యం మాయంపై క్రిమినల్ కేసుల నమోదుతో మిల్లర్లు స్వాహా చేసిన సొమ్మును తిరిగి చెల్లించేందుకు క్యూ కడుతున్నారు. తనిఖీలు ప్రారంభమైన 7 రోజుల వ్యవధిలోనే 100 కోట్ల మేర వసూలు కావడం అధికారులని ఆశ్చర్యపరుస్తుంది. క్రిమినల్ కేసుల భయంతో సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక మిల్లర్ ఏకంగా 8 కోట్లకు పైగా బకాయిలను చెల్లించారని తెలిసింది. గత ఖరీఫ్ సీజన్కు సంబంధించి 5 లక్షల టన్నుల సన్నధాన్యాన్ని ఈ వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం భావించింది. మిల్లర్లు కుమ్మక్కై తక్కువ ధర కోట్ చేయడంతో టెండర్లను రద్దు చేసి విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ నెల 20 నుంచి విజిలెన్స్ బృందాలు రైస్ మిల్లుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఇప్పటి వరకు తనిఖీలు చేసిన 25 మిల్లుల్లోనే ఏకంగా 287 కోట్ల విలువైన సన్నధాన్యం మాయమైనట్లు తేలింది. ఇప్పటి వరకు 10 మిల్లుల నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి శాఖకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం ప్రజల ముందుంచనున్నారు. ఈ అంశంపై ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. వైసీపీ సర్కారు హయాంలో కునారెళ్లిన ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టాం, ఆర్థిక పరిస్థితులను ఎలా మార్చాం అనే అంశాలు ఉండేలా రూపకల్పన చేస్తున్నారు. ఈ 2 ఏళ్లలో రుణాల పరిస్థితి, వడ్డీలు తగ్గించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు, అప్పులను ఎలా పరిమితం చేశారో వివరించనున్నారు. ఆయా అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైసీపీ నాయకులతో వేదిక పంచుకోవడం, వివాదాస్పద వ్యాఖ్యలపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తెలుగుదేశం నాయకత్వానికి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన ఆయన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడుని కలిసి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ పరిణామాలపై స్పష్టతనిచ్చారు. అనంతరం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన పల్లా, నిమ్మల, బోండా ఉమ ఇచ్చిన వివరణపై నివేదికను అందజేశారు. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో అంబటి రాంబాబుతో మర్యాదపూర్వకంగానే మాట్లాడినట్లు అధిష్టానానికి వివరణ ఇచ్చిన తర్వాత ఉమా వెల్లడించారు. అధినేత చంద్రబాబు మాటను, పార్టీ లైన్ను జవదాటబోనని ఆయన స్పష్టం చేశారు. అక్కడ జరిగినటువంటి విధానం, అక్కడ జరిగినటువంటి కలయిక వేరు. విపరీతమైనటువంటి ధోరణితో కొన్ని దుష్ట శక్తులు వాళ్ళకు అనుకూలమైనటువంటి భాషలో తీసుకొచ్చారు. దాని మీదే పార్టీ వివరణ అడిగింది. జరిగిన విషయాన్ని వక్రీకరించడం వల్ల కోఆర్డినేషన్ ప్రాబ్లం తప్పితే నేను అందులో ఎప్పుడూ తప్పు చేయలేదు. పార్టీ లైన్ దాటే ప్రసక్తి లేదు. అహోబిలం ఆలయంలో తలనీలాల కాంట్రాక్టు వ్యవహారంలో వివాదానికి కారణమైన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె భర్త నేడు వివరణ ఇవ్వాలని తెలుగుదేశం అధిష్టానం ఆదేశించింది. ఈ విషయంలో నిన్ననే అఖిలప్రియ వివరణ ఇవ్వాల్సి ఉండగా వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో అఖిలప్రియను, ఆమె భర్తను ఇవాళ పార్టీ కార్యాలయానికి పిలిచి వివరణ తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు చంద్రబాబు సూచించారు. ఇటీవల నియోజకవర్గంలో అఖిలప్రియ భర్త జోక్యం పెరగడం, పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుండటం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందనే భావనలో నాయకత్వం ఉంది. ఆ నేపథ్యంలోనే అఖిలప్రియను పార్టీ గట్టిగా హెచ్చరించనున్నట్టు సమాచారం. గుంటూరు తూర్పు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడిపై కిడ్నాప్ కేసు నమోదైంది. ముస్తఫాకు గుంటూరులో పొగాకు గోదాము ఉంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడానికి చెందిన కడిమి సూర్యచంద్రం రైతుల నుంచి పొగాకు సేకరించి ముస్తఫాకు అమ్మేవారు. ప్రస్తుతం మరో కంపెనీకి పొగాకు విక్రయిస్తున్నారు. సోమవారం రాత్రి సూర్యచంద్రం కుమారుడు అభి, డ్రైవర్ బాలరాజు, గుమస్తా దుర్గారావుతో కలిసి పొగాకు బేళ్లను వాహనంలో లోడ్ చేసుకుని కొయ్యలగూడెం నుంచి గుంటూరు బయలుదేరారు. కాసేపటికే తండ్రికి ఫోన్ చేసిన అభి, ముస్తఫా కుమారుడు బషీర్ తమను కిడ్నాప్ చేసినట్లు ఏడుస్తూ చెప్పాడు. సూర్యచంద్రం మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు ఫోన్ చేస్తే తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుంటే నీ కొడుకు దక్కడని బెదిరించారు. సూర్యచంద్రం పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ముస్తఫాకు ఫోన్ చేసి అభిని అప్పగించాలని గట్టిగా చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున కిడ్నాపర్ల ముఠా అభితో కలిసి వెళ్లి పెదకాకని ఠాణాలో లొంగిపోయింది. అయితే కీలక నిందితుడైన బషీర్ హైదరాబాద్ పారిపోగా ముస్తఫా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రాచ్యంలోని అమెరికా బలగాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు తీవ్రంగా యత్నిస్తున్న వేళ ఈ దాడులు జరగడం ఉద్రిక్తతలను మళ్లీ పెంచింది. ఇరాన్ ప్రయోగించిన అన్ని క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అమెరికా నిఘా నేరలో ఒమన్ తీరంలోని దక్షిణ మార్గంలో వెళ్తున్న నౌకలపైన ఇరాన్ దాడులకు పాల్పడింది. టెహరాన్ ఆకస్మిక దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ భేటీ అత్యంత సానుకూలంగా జరిగిందని వైట్ హౌస్ తెలిపింది. మరోవైపు ఇరాక్లోని ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా, సౌదీ అరేబియా బలగాలు విరుచుకుపడినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. తూర్పు ఇరాక్లోని పలు ఉగ్రవాద శిబిరాలు, ఆయుధాగారాలపై అమెరికా, సౌదీ యుద్ధ విమానాలు దాడులు చేశాయని ఒక ప్రకటనలో తెలిపింది. బేబీ పౌడర్, ఇతర టాల్క్ ఉత్పత్తులు వాడటం వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందని ఆరోపిస్తూ అమెరికాలో దాఖలైన 76 కేసులను పరిష్కరించుకునేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సిద్ధమైంది. కేసుల పరిష్కారానికి సుమారు 52,000 కోట్లు చెల్లించేందుకు ప్రతిపాదన పెట్టింది. ఇది అమలు జరగాలంటే పిటిషన్ వేసిన వారిలో 95% మంది అంగీకరించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద, సుదీర్ఘకాలంగా నడుస్తున్న కేసులకు ముగింపు పడే అవకాశం ఉంది. అమెరికా వ్యాప్తంగా పలు న్యాయస్థానాల్లో జాన్సన్ అండ్ జాన్సన్పై ఉన్న సుమారు 76,000 పిటిషన్లకు ఈ ప్రతిపాదన వర్తిస్తుంది. తమపై వేసిన ఈ కేసులు నిలబడతాయని తాము భావించడం లేదని జాన్సన్ అండ్ జాన్సన్ స్పష్టం చేసింది. ఏళ్లుగా సాగుతున్న వివాదానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే రాజీ పడుతున్నామని వివరించింది. ఈ కేసుల కోసం పోరాడే సమయాన్ని ప్రాణాలు కాపాడే ఔషధాలు, పరికరాలను అభివృద్ధి చేసేందుకు ఉపయోగించే అవకాశం తమకు కలుగుతుందని పేర్కొంది. అయితే తుది పరిష్కారం మొత్తం ఇంకా ఖరారు కాలేదు.
ప్రధాని మోదీ సెల్ఫీ వీడియోను తొలగించడంపై మెటా చెప్పిన క్షమాపణలు ఇచ్చిన వివరణ ఏమాత్రం సరిపోదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంలో మరిన్ని వివరాలు అందించాలని ఐటీ శాఖ ఆదేశించింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో సోషల్ మీడియా దిగ్గజం మెటా క్షమాపణలు చెప్పి వివరణ ఇచ్చింది. సాంకేతిక సమస్య కారణంగానే ఆ వీడియో కొద్దిసేపు కనిపించలేదని తెలిపింది. దీని వెనుక ఎలాంటి ఉద్దేశపూర్వక నియంత్రణ చర్యలు లేవని వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా వీఐపీల ఖాతాలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తామని కూడా మెటా హామీ ఇచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కామన్వెల్త్ గేమ్స్ భారత పతకాల వేట విజయవంతంగా కొనసాగుతోంది. మహిళల 69 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టర్ హర్జిందర్ కౌర్ అద్భుత ప్రదర్శనతో రజత పతకం కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ పోటీలో 29 ఏళ్ల హర్జిందర్ స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ 2 విభాగాల్లోనూ రికార్డులను బద్దలు కొట్టి సత్తా చాటింది. మొత్తంగా 220 కిలోల బరువును ఎత్తిన హర్జిందర్ అద్భుత పోరాటంతో 2వ స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత గుల్బీర్ సింగ్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం సాధించాడు. తద్వారా కామన్వెల్త్ క్రీడల చరిత్రలో ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ రేసును గుల్వీర్ 27 నిమిషాల 49.78 సెకండ్లలో ముగించి రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన కైరా బిన్సన్ 27 నిమిషాల 48.93 సెకండ్ల టైమింగ్తో చాలా స్వల్ప తేడాతో స్వర్ణం గెలుచుకున్నాడు. 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలతో పతకాల పట్టికలో భారత్ 9వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానులందరినీ ఏకం చేస్తూ ఒక మంచి పని చేద్దామని సినీ నటుడు అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ యూసఫ్గూడలోని ఒక కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తొలి వార్షిక సమావేశానికి అర్జున్ హాజరయ్యారు. 7 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 1000 మంది అసోసియేషన్ ప్రతినిధులతో సుమారు 6 గంటల పాటు గడిపారు. సామాజిక మాధ్యమాల్లో నెగిటివిటీకి దూరంగా ఉండాలని కోరారు. సమయాన్ని వృధా చేసుకోవద్దని తన అభిమానులకు సూచించారు. వారితో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. అంటే ఇంత మంచి ఎనర్జీ చెత్త ఫ్యాన్స్ వాళ్ళకు లేదంటే ఓన్లీ కేవలం సినిమాకు కాకుండా మంచి పని కాదు. నా ఓన్లీ